ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి పురాతన కాలంలో, ఉదయ కాలంలో మేల్కొనండి. మీ పిల్లలను కూడా, మీ ఇంటి వారిని కూడా మేల్కొల్పండి. దేవుని మాటలు విని ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెనలు పొందాలని ప్రభువు పేరట, ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నారు. నిన్నటి దినాన చెరసాల నాయకుడు వారి పౌలు శీలలో ఉన్న యథార్థతను, భక్తిని గమనించాడు. కాబట్టే ఆయన చక్కని మాట అంటున్నాడు, అయినారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? పిల్లరా, రక్షణ పొందుటకు ఏం చేయాలి అంటే వాక్యమును వినాలి. వాక్య సంబంధమైన జీవితమును కలిగి జీవించాలి. ఆత్మ సంబంధమైన జీవితంలో మన జీవితాలను కొనసాగించాలి. అలాగా కొనసాగిస్తే మనము రక్షించబడతాము, మనము రక్షణ పొందుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పిల్లరా లోక రక్షకుడు, లోకానికే రక్షకుడు ఆయన. మన దైవ గ్రంథంలో దేవుని వాక్యాన్ని గమనం చేస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో ఈయన నిజముగా లోక రక్షకుడు. ఆమేన్, హల్లెలూయా. చూచారా, ఈయన నిజముగా లోక రక్షకుడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప ఆత్మ సంబంధమైన మాటలు ఇక్కడ మనం వింటున్నాం. ఈయన నిజముగా, దానిలో సందేహం లేదు, దానిలో అనుమానించవలసిన అవసరం అంతకంటే లేదు పిల్లరా. ఈయన లోకానికే రక్షకుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈయన లోక రక్షకుడి యొక్క ఉద్దేశం ఏంటంటే లోకములో ఉన్న వారందరూ రక్షణ పొందాలి. ఆయన పోలికలో ఉన్న మనం, ఆయన స్వరూపము చేత ఏర్పాటు చేయబడిన మనం, ఆయన ఆత్మ జీవాత్మను ఉదగా మనము జీవించువారముగా ఉన్న మనలను రక్షణ అనుభవంలోనికి నువ్వు ఉంటే చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. రక్షణ లేకుండా ఎంతకాలం లోకంలో జీవిస్తావు? వ్యర్థమైన వాటిలో పిస్తావు, నిష్ప్రయోజనమైన వాటిలో నువ్వు జీవిస్తావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, లోకములో జన్మించినటువంటి ఈయన నిజముగా లోకరక్షకుడు. అంతటా అందరూ మారు మనసు పొందాలి, అంతటా అందరూ రక్షణ పొందాలి. ఆయన స్వహస్తములతో నిర్మించబడిన నీవు, నేను, మనమందరము కూడా ఆయన సృష్టిగా ఏర్పాటు చేయబడినటువంటి మనమందరం కూడా రక్షణ లేకుండా నశించిపోవుట దేవునికి ఇష్టం కాదు. అందుకనే లోకానికి ఆయన రక్షకుడిగా ఉన్నాడు. కాబట్టి లోకములో ఉన్న సర్వమానవాళి ఆయన రక్షకునిగా స్వీకరించాలి. రక్షణ పొందడానికి నీ కులం ఏంది అని దేవుడు అడగడు. అర్థమైందా? నీ మతం ఏంది అని దేవుడు అడగడు. నీ వర్గం ఏందని దేవుడు అడగడు. కుల వివక్ష దేవుని దగ్గర ఏమాత్రం లేదు పిల్లరా. అందుకే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కొందరికి కాదండి, అందరికి ప్రభువు. ఆయన కొందరికి కాదండి రక్షకుడు, ఆయన అందరికి రక్షకుడు. కాబట్టి పిల్లరా, ఆయనలో మనము జీవించున్నట్లుగా ఆయన రక్షణ మనకు చాలా సమీపముగా ఉంచాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము పిల్లరా. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయం పోతే మరొకసారి రాదు. ఇది రక్షణ దినం. రక్షకుడైన దేవుడు నిన్ను రక్షించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు రక్షణ పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు రక్షణ పొందు నిమిత్తమై
ఈయన లోకరక్షకుడిగా మన మధ్య నివాసం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనల్ని మనము దేవునికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి మనము జీవించినట్లయితే దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఇది యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయం 29వ వచనంలో బాప్తీసం ఇచ్చే యోహాను గారు చక్కని సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల నీకు రక్షణ ఇవ్వటానికి ఇష్టపడుతుంది. నిన్ను రక్షించు నిమిత్తమై దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల నీ మరణ శిక్షను కొట్టివేస్తుంది. నువ్వు పొందవలసిన మరణాన్ని ఈ గొర్రెపిల్ల పొందుతుంది. ఎందుకంటే ఈయన లోక రక్షకుడు. లోకం కొరకు, లోకమున్న ప్రజలను రక్షించుట కొరకే ఆయన భూమి మీద జన్మించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆది కాండమును మనం గమనం చేస్తే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. నేను నీకు ఇచ్చిన కుమారుడును ఇస్సాకు నాకు బలిగా అర్పించు. మారు మాట్లాడకుండా అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకున్నాడు. కట్టెలు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, అగ్ని తీసుకున్నాడు. బయలుదేరి వెళుతున్నాడండి. వెళ్ళే సమయంలో మార్గ మధ్యలో చిన్నవాడైనటువంటి ఇస్సాకు తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి, నా ఏలినవాడా, బలిపీఠం కట్టుటకు కట్టెలున్నాయి, బోధించడానికి కత్తి ఉంది, బలిపీఠం కాల్చడానికి నిప్పుంది, కానీ బలి పశువు ఎక్కడా? ఆ మాట అనగానే కుమారుడు ఆ మాట తండ్రిని ప్రశ్న వేయగానే ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడు కదండి. కానీ గమనం చేస్తే పిల్లరా, కుమారుని తీసుకుని వెళ్ళాడు. సినాయి పర్వతం మీద కట్టెలు పేర్చాడు, చక్కగా పేర్చాడు. పేర్చబడిన కట్టెల మీద ఇస్సాకును పరుండబెట్టాడు. తన ఎదురున్న కత్తిని తీసుకొని కుమారుని వధించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాం, నీ కుమారుని బలి ఇవ్వడానికి నీ వెనకంజ వేయలేదు కనుక నీ కుమారుని బలిగా ఇవ్వవద్దు. ఇదిగో పొదలో కనబడుతుంది గొర్రెపిల్ల. దానిని తీసుకుని వచ్చి నీ కుమారుడికి బదులుగా దానిని బలివు అన్నాడు. క్రీస్తు పుట్టక పూర్వమే ఏమని, ఇస్సాకు బదులుగా, ఒక మనుషునికి బదులుగా, దేవుడు సృష్టించినటువంటి ఆ మనుషునికి బదులుగా గొర్రె వధించబడింది, రక్తము చిందించబడింది. ఆ గొర్రె రక్తము చిందించడం వలన ఇస్సాకుకు దేవుడు రక్షకుడయ్యాడు. లేకపోతే ఆ రోజు భక్షకుడైపోయేవాడే, మరణించేవాడే. అతడు దేవుడు రక్షించాడండి. ఇస్సాకును దేవుడు రక్షించాడు. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఇస్సాకును రక్షించిన దేవుడు ఇస్సాకుకు బదులుగా ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఎలాగ వధించబడిందో ఈరోజు నీ కొరకు క్రీస్తు వారు నీ కొరకు వధించబడుతున్నాడు. ఆయన మాట వింటావా? ఆయన వాక్కుకు లోబడతావా? ఆయన చిత్తానికి లోబడతావా? దేవుని యొక్క నామములో నీవు మార్పు చెందితే ఆయన రక్షకుడు అవుతాడు నీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకును రక్షించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, పేదవారని, ధనికులని, విద్య కలిగిన వారని, విద్య లేని వారని, ఏమండి, స్త్రీ అని, పురుషుడని, చిన్నవారని, పెద్దవారని, తెల్లని వారని, నల్లని వారని, ఏమండి, ఎన్ని భాషలు ఉన్నాయో భాషలు మాట్లాడేవారని, ఈ భేదాలు ఏమీ లేవండి. అందరినీ ఆయన లోకరక్షకుడు. ఆయన రక్షించడానికి ఈ లోకములో జన్మించాడు. కాబట్టి పిల్లరా, ఆయన యందు మనము
ఆయన మాటలను గైకుంటే నీవు రక్షించబడతావు, నీ ఇంటి వారు రక్షించబడతారు. అదే చెరసాల నాయకుడు అంటాడు, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలయ్యా? అప్పుడు పౌలు చెప్పిన మాట ఏం తెలుసా? నీవును నీ ఇంటి వారు అందరూ రక్షణ పొందాలి. ఎంత గొప్ప భాగ్యం అండి! నువ్వు కూడా ఈ పురాతన కాలంలో రక్షణ పొందాలి. మన మూలవాక్యం రక్షణ పొందుట, రక్షణ పొందాలి, రక్షణలో నువ్వు జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, కుమారుని ద్వారా ఏమొచ్చిందంట? రక్షణ వచ్చిందండి. అర్థమైందా? కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ దేవుడు మనకిచ్చాడు. ఆయన రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, కానీ మనుషుల యొద్ద తీర్పు తీర్చడానికి ఆయన పంపబడలేదు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, రక్షణ నిర్లక్ష్యం చేయబాక, రక్షణను నిర్లక్ష్యంగా ప్రవర్తించబాక, రక్షణ విషయంలో అనాలోచనగా ఉండబాక, రక్షణ విషయంలో లెక్కలేని తనముగా ఉండబాకు. పిల్లరా, రేపు ఏమి సంభవించునో ఎవరికి తెలియదు గనక నువ్వు రక్షణ పొందిన వానిగా, రక్షణ పొందిన దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నిన్ను చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు పిల్లరా ఆశపడుతున్నాడు. కాబట్టి మనము దేవునిలో, దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము జీవించు వారముగా మనం ఉంటే రక్షణ మన సొంతం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య దగ్గర రక్షణ పొందుకోవడానికి వెల చెల్లించవలసిన అవసరమో లేదు. వెల చెల్లించవలసిన అవసరం లేదు. ఉచితముగా దేవుడు నీకు ఇస్తున్నాడు. రక్షణ ఉచితముగా నీకు ఇవ్వబడుతుందండి. చాలామంది ఉచితం అంటే చాలా తేలిగ్గా చూస్తూ ఉంటారు. వారికి ఇస్తే అది ప్రజలు ఈ రోజున మెచ్చట్లేదండి. కాబట్టి ఎంతో కొంత వెల పెడితే బాగుండేది. కానీ జీవము కలిగిన దేవుడు, రక్షణకర్తయగు దేవుడు సర్వ మానవాళిని ఆయన రక్షణ ద్వారా రక్షించడం ఆశపడుతున్నాడు. ఉచితంగా రక్షణ ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. నువ్వు ఎలా చెల్లించవలసిన అవసరం లేదు. బాబు, నిన్ను రక్షించు నిమిత్తమై ఆయన లోకములో జన్మించాడు. కాబట్టి పిల్లరా, ఆయన యందు నీ యందు ఆయన మాటలు ఉన్నట్లయితే రక్షణ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇదే యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం మనం గమనం చేసినట్లయితే, నేను లోకమును రక్షించుటకు వచ్చి తిని. చూచారా ఎంత గొప్ప సాక్ష్యం! నేను లోకమును రక్షించడానికి వచ్చాను. లోకములో ఉన్న సర్వ మానవాళిని రక్షించ నిమిత్తమై లోకములోనికి నేను వచ్చి ఉన్నాను. ఎంత గొప్ప సాక్ష్యం! ఉన్నారు ఎవరైనా అలాగే చెప్పేవాళ్ళు? నేను లోకాన్ని రక్షించడానికి వచ్చాను అని చెప్పే దమ్ము, ధైర్యం ఎవరికనుందా? ఎవరు లేదండి. ఉంది అంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఒక్కడే రక్షించడానికి సమర్థత కలిగిన దేవుడు. నీలో ఉన్న పాపమును, అపవిత్రతను, దుర్మార్గతను అంతటిని తీసివేసే, కొట్టివేసే సర్వాధికారి మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయనను మనము విశ్వసించినట్లయితే, ఆయన వాక్యము చేత మనము మారు మనసు పొందినట్లయితే మనం రక్షించబడతాము. నిజ రక్షకునిలో మనం ఆనందగానములు చేసేవారముగా ఉంటాం, సంతోషించువారముగా ఉంటాం. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అందుకని ఇది లోకరాసిన సువార్తలో ఆయన లోకరక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. అర్థమైందా? లోకరక్షకుడు నీ కొరకు పుట్టి. అక్కడంటే దావీదు పట్టణమునందు నేడు
రక్షకుడు పుట్టాడు. రక్షకుడు పుట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ క్రిస్మస్ పండుగ దినాలలో రక్షకుడు నీ కొరకు పుట్టాడు. నిన్ను రక్షించు నిమిత్తమే లోకములు జన్మించాడు. ఎవరు పాపములు నశించుట తండ్రి అయిన దేవునికి ఇష్టము కాదు కాబట్టే తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకములోనికి పంపించాడు. ఈయన లోకరక్షకుడు. లోకములో ఉన్న సర్వ మానవాళిని, 7 ఖండములో ఉన్న సర్వ ప్రజలను రక్షించుటకు అధికారము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అధికారం ద్వారా ఈ పురాతన కాలంలో, ఉదయ కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మనస్సు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ ఉద్దేశాలు మార్చుకో, నీ నడవడికను మార్చుకో, నీ క్రియలు మార్చుకో, నీ తలంపులు మార్చుకో. చెడ్డవి, పాపం సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, సాతాను సంబంధమైనవి ఏమి నీలో లేకుండా వాక్యానుసారముగా నువ్వు శుద్ధి చేసుకున్నట్లయితే ఈ రక్షకుడు యేసుక్రీస్తు వారు నిన్ను రక్షించి తన కుమారుడిగా, తన కుమార్తెనుగా ఆయన కౌగిలించుకుంటాడు, ఆయన ఎత్తుకుంటాడు, నిన్ను ముద్దాడుతాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. నిజ దేవుడైనటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా మనం స్వీకరించి నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపామేడా ప్రేమికుల మా తండ్రి, ఇంతవరకు మా మధ్య ఉన్నందుకే నీకు వందనాలు. నీ మాటల ద్వారా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడేందుకే నీకు వందనాలు. ఎత్తమైన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపదయచేయండి. వాక్యానుసరం నడుచున్నట్లుగా, వాక్యానుసరం జీవించినట్లుగా ఈ బిడ్డలందరినీ బలపరచమని మీ సాక్షిగా అయ్యా నీకు నాయన నమ్మకమైన వారిగా మీరు స్థిరపరిచి బలపరచమని, తోడుగా ఉండి దీవించమని మా కొరకై త్వరలో రాబోతున్నటువంటి యేసయ్యా శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి దేవుని మహాకృపను బట్టి మరి యూట్యూబ్లో ఏ రీతిగా వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన ధనితను బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ క్రమం తప్పకుండా యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వింటున్నారు. అందరిని బట్టి కూడా మీకు అందరికీ వందనాలు. ఇంకా అనేకులకు మీరు తెలియపరచండి. మీ మొబైల్ ద్వారా అనేకులకు ఫార్వర్డ్ చేయండి. మరి దేవుని వాక్యాన్ని అనేకులకు వినిపించాలని ప్రభు నామములో, ప్రభు పేరట మనం చేస్తున్నాం. పిల్లరా, మీ మొబైల్లో వ్యర్థమైనవి చూసుకుంటా టయాన్ని వేస్ట్ చేసుకొని, మరి సమయాన్ని పోగొట్టుకొని మరి నిష్ప్రయోజకులుగా ఉండటం దేవునికి ఇష్టం కాదు. దేవుడు మనము మరి మొబైల్ ఫోన్ దేవుడు మనకిచ్చాడు. ఈ మొబైల్ ఫోన్లో దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని విని ఆత్మ మీరు పొందుకుందాం. పిల్లలు, ఇంకనూ మీరు దేవుని వాక్యం చేత బలపరచబడాలి అంటే, దేవుని వాక్యం చేత మీరు దీవించబడాలి అంటే మరి రండి, మరి దేవుని వాక్యాలు వినండి, దేవుని మాటలు వినండి. ఆత్మీయ మీరు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందుకోండి. ఇంకనూ మీరు వాక్యము చేత ప్రార్థనాపూర్వకమైన జీవితంలో మీరు బలపరచబడాలంటే రండి. మరి మా చీరాల్లో 3 స్థలాల్లో చర్చెస్ ఉన్నాయి. చర్చి నిర్మాణం చేయబడ్డాయి. మరి ఆరాధన జరుగుతూ ఉంది. ప్రతి ఆదివారం 7 గంటలకు ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో ఐఎల్టీటీ కంపెనీ గెస్ట్ హౌస్ వెనకాల చర్చి నిర్మాణంలో ఉంది, చర్చి ఉంది. ఆరాధన జరుగుతుంది. రండి, దేవుని వాక్యాన్ని విని ఆత్మ మీరు పొందండి. తిరిగి 2వ ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో చర్చి ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 9:30 అక్కడ ఆరాధన మరి ప్రారంభించబడుతుంది, జరుగుతూ ఉంది. రండి, దేవుని మాటలు వినండి, ఆత్మ మీరు పొందండి. 3వ ఆరాధన మరి పేరాల హై స్కూల్ దగ్గర ఆంధ్రరత్న నగర్లో మరి చర్చి ఉంది. మరి ప్రతి ఆదివారం మరి ఉదయం 11:00 అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, దేవుని మాటలు విని ఆత్మీయులు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందండి. మరి ఈరోజు శుక్రవారం మరి ఉదయం 10 గంటలకు మరి ఉపవాస ప్రార్థన ప్రారంభించబడుతుంది. తిరిగి 2 గంటలకు ముగించబడుతుంది. ప్రార్థనలో పాల్గొనండి, దేవుని మాటలు వినండి, ఆత్మీయ మేలు, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందండి. తిరిగి మరి డిసెంబర్ 5వ తారీఖు మరి పాసస్ అలాగే సంఘం కలిసి క్రిస్మస్ వేడుక జరిగిస్తూ ఉన్నాం. మరి ఆ క్రిస్మస్ వేడుకలలో
దేవుడు మహిమకరంగా దేవుడు జరిగించినట్లుగా దేవుడు సహాయం చేయనట్లు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి సాయంత్రం మరి 5వ తారీఖు సాయంత్రం 4 గంటలకు మరి క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రారంభించబడుతుంది. మరి తెలుసుకున్న వారందరూ మీరందరూ కూడా పాల్గొనండి. దేవుడు సహాయం చేయనట్లుగా మీ అందరి ప్రార్థనలో గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయాలని, సంఘాల బలాభివృద్ధి పొందినట్లుగా మీరు అందరూ ప్రార్థన చేయాలని, మీరు అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును కూడిన మనందరికీ యూట్యూబ్ ద్వారా మొబైల్ పరిచయలో పాల్గొంటున్న వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును ఆయన రాకలో తోడి నడిపించి దీవించి సంరక్షించి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.